హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గీతా సిస్టర్స్. నేను మీ గౌరీ. ఈ రోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి. అది టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ ఉంటుంది. అది ఇంకేదో కాదు, చౌహాన్ క్యూ మెథడ్లో బనానా ఫెర్టిలైజర్, దాన్నే ఫ్రూట్ ఫర్మెంటేషన్ ఫెర్టిలైజర్స్ అని కూడా అంటారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ ఫెర్టిలైజర్ని ఎలా చేసుకోవాలి, మన దగ్గర ఉన్న ప్లాంట్స్కి ఏ విధంగా మనం దాన్ని స్ప్రే చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సరే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. మనకి బనానా ఫెర్టిలైజర్ చేసుకోవటానికి మనకి బాగా పండిపోయిన మాగిపోయిన అరటిపళ్ళు, అలాగే బెల్లం, జాగీర్ ఉంటుంది కదా, బెల్లం కావాలి. దీన్ని ఏ క్వాంటిటీలో తీసుకోవాలి అంటే, బనానాస్ మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటామో జాగీర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే బెల్లం బనానాస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి దీనికి మంచి రిజల్ట్ అనేది మనకి వస్తుంది. నేను ఒక 200 గ్రామ్స్ ఉంటుంది, 200 and 250 మిడిల్లో ఉంటుంది బెల్లం తీసుకున్నా. చిన్న బనానాస్ ఒక 6 తీసుకున్నా. ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. మీరు తీసుకునేటప్పుడు మీరు తీసుకున్న బనానాస్ బట్టే బెల్లం అనేది మనం తీసుకోవాలి. ఆ బెల్లం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, బట్ తక్కువ కాకుండా చూసుకుంటే బెటర్ రిజల్ట్ అనేది మనకి వస్తుంది. సో ఫస్ట్ మనం ఈ బెల్లాన్ని బాగా పొడిలాగా ఇలాగా చేత్తో చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించేటట్టు ఇలా బెల్లాన్ని స్మాష్ చేసుకోవాలి. లేదా కొంచెం గట్టిగా ఉన్న బెల్లం అయితే మీరు ముందే తురుముకున్నా సరిపోతుంది. నాది కొంచెం మెత్తగానే ఉంది కాబట్టి నేను చేత్తో స్మాష్ చేసుకుంటున్నాను. ఏ బెల్లం వేసుకున్నా పర్వాలేదండి. అంటే నల్ల బెల్లము, ఎర్రగా ఉంటుంది కదా బెల్లము, అలా ఏ బెల్లం వేసుకున్నా పర్వాలేదు, బెల్లం అయితే సరిపోతుంది. ఇవన్నీ నేను నీట్గా ఇలా స్మాష్ చేసేసుకున్నాను. అలాగే మనం బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. తొక్కతోనే వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం బనానా పీల్తో కూడా ఫెర్టిలైజర్ చేస్తాం కదా, తెలుసు కదా. ఇలా తొక్కతోనే మనం వేసేసుకోవాలి. చాలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకుంటే మనకి తొందరగా మిక్స్ అవుతుంది. మనకి ఈ బనానా ఫెర్టిలైజర్స్లో ఎన్పీకే అనేది చాలా ఎక్కువగా మనకు లభిస్తుంది. ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఈ మూడు మనకి మొక్కలకి చాలా మంచి స్ట్రెంగ్త్, హెల్తీనెస్ని ఇస్తుంది. సో ఈ ఫెర్టిలైజర్ అనేది మనకి చాలా లో కాస్ట్లో కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. ఎక్కువగా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి బనానా ఫెర్టిలైజర్ చాలా లో కాస్ట్లో అండ్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చే ఫెర్టిలైజర్స్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీనికి ఎక్కువ మనం కాస్ట్ పెట్టక్కర్లేదు, అండ్ అలాగే ఈ ఫెర్టిలైజర్స్ మంచి న్యూట్రిషన్ అనేది మన ప్లాంట్స్కి ఇస్తుంది. ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి మనకి ఫ్రూటింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే పూత రాలిపోవడం అంటూ గట్టా కూడా ఉండదు. మన మొక్కని ముందు ఈ బనానా ఫెర్టిలైజర్ స్ట్రాంగ్గా, అంటే చాలా బలంగా చేస్తుంది. మనం ఇలాగా బనానా పీసెస్ అండ్ బెల్లాన్ని శుభ్రంగా ఇలాగా మనం చేత్తో మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం ఎంతలా చేత్తో కలుపుకుంటే అంత తొందరగా ఇది మనకి వాటరీగా వస్తుంది. చూసుకోండి, ఎక్కడ వాటర్ అనేది మనకి తగలకూడదు. బనానాస్ కూడా మనం తీసుకునేటప్పుడే కొంచెం బాగా మంచిగా తుడుచుకోవాలి. మనం తీసుకునే బౌల్ కూడా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. వాటర్ కంటెంట్ అనేది మనకి ఎక్కడ ఈ ఫెర్టిలైజర్కి తగలకూడదు. అలాగే మనం దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ, లేదంటే గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, గాజు కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి. దీనికి మూత అయితే పెట్టకూడదు, ఎందుకంటే మూత టైట్గా పెట్టేస్తే మనకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది. సో దీనికి మనం క్లాత్ కానీ పేపర్ కానీ వేసి కవర్ చేసుకోవాలి. దీన్ని మనం 6 to 7 days ఫెర్మెంటేషన్ చేయాలండి. 6 to 7 days దీన్ని ఫెర్మెంటేషన్ చేశాక దీనికి మనం ప్లాంట్స్కి యూజ్ చేయడానికి ఇది మనకి రెడీ అవుతుంది. ఎవ్రీడే, ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం దీన్ని ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి. అలా విడిచిపెట్టేయకూడదు 7 days. అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మనం దీన్ని డార్క్ ప్లేస్లో మాత్రమే స్టోర్ చేయాలి. అంటే మనం వన్స్ కంటైనర్లోకి వేసుకున్నాక మనం ఎండలో గట్ట అయితే పెట్టకూడదు. అలా ఎండలో కానీ పెడితే అలా వచ్చే ఫెర్మెంటేషన్ వల్ల ఇందులో ఉన్న సూక్ష్మజీవులన్నీ మనకి పోతాయి. సో మనకి పెద్ద యూజ్ అయితే ఏమీ ఉండదు. సో మనం దీన్ని డార్క్ ప్లేస్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ బనానా ఫెర్టిలైజర్స్లో అతి ముఖ్యంగా దొరికేది ఎన్పీకే.
నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఈ 3 మొక్కలకి చాలా అంటే చాలా ఎక్కువ అవసరం ఉంటుందండి. ఎందుకంటే సీడ్ మనం వేసి ఒక ప్లాంట్ వచ్చిన దగ్గర నుంచి వీటికి ఎన్పికే అనేది చాలా అవసరం. సో మనకి ఒక మొక్క చాలా స్ట్రాంగ్ గా పెరగాలి, చాలా హెల్దీగా ఉండాలి అన్న ఈ బనానా ఫెర్టిలైజర్ బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఫ్లవరింగ్ రాలిపోకుండా ఉండి ఫ్రూటింగ్ ఎక్కువగా రావాలి అన్న మనకి ఈ ఎన్పికే చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఎక్కువ అన్ని ప్లాంట్స్ కి ఈ బనానా ఫెర్టిలైజర్ అనేది మనం యూజ్ చేయొచ్చు. అతి ముఖ్యంగా ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఏవైతే మనకి గ్రాఫ్టెడ్ ఫ్రూట్ ప్లాంట్స్ మనం టెర్రస్ గార్డెన్ లో పెంచుకుంటామో దానికి బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువగా ఫ్రూటింగ్ అనేది వస్తుంది, ఫ్లవరింగ్ రాలిపోకుండా ఉంటుంది అండ్ ప్లాంట్ అయితే చాలా హెల్దీగా చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది. ఈ బనానా ఫెర్టిలైజర్ చేసుకోవటం చాలా ఈజీ అండి, పెద్ద శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉండదు. దీనికి చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించే విధంగా మనం ఈ బనానా ముక్కల్ని అలాగే జాగీర్ని చాలా మెత్తగా ఇలా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఇది లో కాస్ట్ ఫెర్టిలైజర్ అని కూడా చెప్పచ్చండి. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ ఎన్పికే కొని తెచ్చి వేయాలంటే కొంచెం ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి కదా, అదే ఇలాగా బనానాస్ పాడైపోయినవి కొంచెం మాగిపోయినవి మనం తెచ్చుకొని ఇలా జాగీర్తో కలిపి చేసుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. బాగా దీన్ని ఇలా పిసుక్కుంటూ నీట్గా కలిపితే ఇలాగా లిక్విడ్ లాగా కొంచెం ఇలా లిక్విడ్ లాగా తయారవుతుంది. ఈ ఫెర్టిలైజర్లో మనకి నైట్రోజన్ అండ్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఉంటాయని చెప్పాను కదా. మనకి నైట్రోజన్ ప్లాంట్స్ గ్రోత్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఫ్రూటింగ్కి ఫ్లవరింగ్కి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఉన్న సూక్ష్మజీవులు మన మొక్కల ఎదుగుదలకి చాలా మంచి పోషకాలను అందిస్తాయండి. అలాగే ద బెస్ట్ చవన్ క్యూ మెథడ్లో ద బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అన్ని మొక్కలకి యూజ్ అవుతుంది. ఫ్రూట్ ప్లాంట్స్ నుంచి నార్మల్ ఇండోర్ ప్లాంట్స్కి అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుంది ఈ ఫెర్టిలైజర్. అలాగే మనం ఈ ఫెర్టిలైజర్ని ఎలా ఇచ్చుకోవాలి అంటే ఆఫ్టర్ 7 days తర్వాత మనం దీన్ని వాటర్లో మిక్స్ చేసి ఇచ్చుకోవాలండి. అది ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఒక 5 liters ఆఫ్ వాటర్కి మనం హాఫ్ లీటర్ ఈ బనానా ఫెర్టిలైజర్ మిక్స్ చేసుకొని ప్రతి ఒక్క ప్లాంట్కి మనం స్ప్రే చేసుకోవచ్చు లీవ్స్ మీద. లేదు అంటే మనం సాయిల్లో కూడా అంటే మొక్క మొదల్లో కూడా దీన్ని ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చుకున్నా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా మనం ఫైన్గా మన చేత్తోనే ఇలాగా పిసుక్కుంటూ ఉంటే మనకి ఇంత లిక్విడ్గా తయారవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక గాజు సీసాలోకి కానీ లేదా ప్లాస్టిక్ సీసాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ లేదా గాజు సీసాలో మాత్రమే దీన్ని స్టోర్ చేసుకోవాలి, వేరే మెటల్ కంటెంట్లో దీన్ని స్టోర్ చేసుకోకూడదు. సో నేను ఒక బాటిల్ తీసుకొని నేను ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నా, ఇందులో వేసి స్టోర్ చేసుకుంటున్నా. మనం దీన్ని స్టోర్ చేసుకున్నాక చెప్పాను కదా డార్క్ ప్లేస్లోనే పెట్టాలండి. వాటర్ తగలకున్నా చూసుకోండి, వాటర్ అస్సలు తగలకూడదు అండ్ ఎండ కూడా తగలకూడదు. మనం డార్క్ ప్లేస్లో పెట్టుకొని క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లోకి ఎయిర్ వెళ్ళాలి, లేదు అంటే మనకి మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఎయిర్ టైట్ కంటైనర్గా మనం క్యాప్ పెట్టేస్తామంటే మనకి దీంట్లో గ్యాస్ ఫామ్ అయిపోతుంది, అలా ఫామ్ అవ్వకూడదు. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీన్ని ఏదైనా కర్రతో కానీ లేదా దేనితోనైనా గరిటతోనో దేనితోనైనా ఈవినింగ్ అండ్ మార్నింగ్ దీన్ని కలుపుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 7 days ఇది మంచిగా ఫెర్మెంటేషన్ అయిపోతుంది. సో మనం అప్పుడు వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఆ బాటిల్లో తీసుకున్నాక మనం ఇలా ఒక క్లాత్ ఇలా వేసుకొని డార్క్ ప్లేస్లో పెట్టేసుకోవాలండి. ఇలా డార్క్ ప్లేస్లో పెట్టేసుకోవాలి. 7 days తర్వాత ఇది మనకి ఎలా ఫెర్మెంటేషన్ అయ్యిందో అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా, బనానా ఫెర్టిలైజర్ ఇంట్లోనే మనం ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఆఫ్టర్ 7 days ఇది ఎలా ఫెర్మెంటేషన్ అయిందో చూద్దాము. అలాగే దీన్ని నా మొక్కలకి ఇచ్చుకునేటప్పుడు ఇంకొక వీడియో చేసి మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. సీ యూ.